అందరికీ శుభాకాంక్షలు. అందరం చల్లగా బతుకుదాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ ఊరు చాలా గొప్పది. సాధారణంగా రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టుకునే ఈ రోజుల్లో కూడా మహనీయుల విగ్రహాలు పెట్టుకున్న మన ఊరు చాలా గొప్పది. మొట్టమొదటి స్వామి వివేకానంద, మదర్ తెరీసా, ఇంకా కొంచెం దూరం వచ్చినాక గాంధీ గారు, ఆ తర్వాత ఛత్రపతి శివాజీ. చూడండి ఎంత గొప్ప భావన, సమున్నతమైన భావన. తన కోసం కాకుండా మనందరి కోసం పనిచేసినటువంటి వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నటువంటి ఊరు. తెలుగులో ఒక పద్యం ఉంది, పుత్రోత్సాహం కంటే పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుడా పుత్రుని కనుగొనకబడగా పుత్రోత్సాహమున్నారు పొందుల సుమతి. ఇవాళ భాస్కర్ వల్ల అంతేగాని మిత్రుడు శ్రీనివాస్ గాని మాతృశ్రీ మహాలక్ష్మ గారి ఎప్పుడు ఆనందం అనుభవిస్తున్నారంటే ఉనిడైటివ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఓనర్ ప్రైడ్ అండ్ ఎనిమి జలసి, తనకేమో గర్వకారణం పొరుగు వారికి ఈర్ష్యజనకం. నా కొడుకు ఎంత ఆత్మవిశ్వాసం తోటి నా కొడుకుని ముగ్గురు చేద్దాం అనుకుంటున్నాను. పెద్దవాడిని డాక్టర్, రెండవవాడిని ఇంజనీర్, మూడవవాడిని సిఏ. ఎంత ఆత్మవిశ్వాసం. మోర్ ఓవర్ మిత్రుడు శ్రీనివాస్ గారి కోరిక నెరవేర్చారు. ఎందుకోసం అంటే మనందరం వ్యవసాయం చేస్తాం కనుక ముంగటి నాగలు చక్కగా పోతే వెనక నాగలు కూడా చక్కగానే వస్తుంది. ముంగటి నాగలు అంటే వాడు, వాడి పేరు సాయి ప్రకాష్ కాదు, దేశవాయి ప్రకాష్. చాలా గొప్ప పని చేస్తున్నాను. రియలీ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకోసం అంటే మెడిసిన్ సీట్ రావడం అంటే చాలా కష్టం. మోర్ ఓవర్ విజయవాడ అనుకుంటా వ్యాసభవన బాయి. ఆ వ్యాసభవనం అనేది నిజంగా వేదవ్యాస భవనం లాగా ఉంటుంది. నేను అన్ని తర్వాత 2 నిమిషాలు మాట్లాడి బోర్ కొడుతున్నట్టే మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం. మనిషి చేని పెట్టినాక కొన్ని మంచి పని చేయాలి. ఒక నిన్నరా ఒక 10 నిమిషాలు మాట్లాడతా. మనిషికి ఆయుష్ ఇచ్చే ముందు సార్ కొంచెం చూస్తారు. చేయగలిసిన పనులు కదా ఈరోజు ఇక్కడ పరిశుభ్ర భారత్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మన భారతదేశం అంతటా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈరోజు మన జాతి పిత మహాత్మా గాంధీ యొక్క జయంతి. మహాత్ముని కనుక తీసుకుంటే మనం ప్రపంచం లోపలనే చాలా గొప్ప వ్యక్తి. భారతదేశానికి అహింసా పద్ధతి ద్వారా స్వాతంత్రం తెచ్చినటువంటి ఘనత ఆయన స్ఫూర్తితో చాలా దేశాలు స్వాతంత్రాన్ని పొందినాయి. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ గ్రామం లోపల ముఖ్యంగా సాయి ప్రకాష్ ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ లోపల సీట్ అవ్వడం, అదేవిధంగా భాస్కర్కు ఎంబీఏలో సీట్ రావడం, దట్ ఈ గ్రామానికి చెందిన వాళ్ళు గర్వించదగ్గ విషయం. ఇందాక మన మిత్రుడు చెప్పిండ్రు, ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేదు. అంటే వాళ్ళకు ఒక ప్రణాళిక. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా రేపు మనం ఏం చేయాలి, మన కుటుంబం ఏ విధంగా ఉండాలి, మన గ్రామం ఏ విధంగా ఉండాలి, మనకు సమాజంలో మంచి పేరు రావాలంటే ఏ విధంగా ఉండాలనేటువంటి ప్రణాళికతోని ప్రతి ఒక్కరు ముందుకెళ్తే తప్పకుండా మీ కుటుంబాలు బాగుపడితే, మీ పిల్లలు బాగుపడతారు, ఈ దేశం బాగుపడుతుంది. ఇందాక మన మిత్రులు చెప్పిండు, పక్కింటి వాళ్ళను చూస్తారు కరెంటు పోతే. అంటే ఆయనే లేదంటే నాకు లేకపోతే సరిపోయింది. కానీ మనం అలవరుచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పక్కింటి ఆయనకు సీట్ వచ్చిందంటే నా కొరకు ఎందుకు రావద్దు అనేటువంటి పట్టుదలతో మీరు చదివించండి అని చెప్పి అనేటువంటి మంచి భావాలను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కృషి చేయాలి. మీ పిల్లలకు, మీ గ్రామ భవిష్యత్తుకు, ఈ దేశ భవిష్యత్తుకు అని చెప్పి కోరుకుంటున్నా. ఏదైనా మంచి విషయం గురించి మాత్రమే మనం వినాలే, చెప్పాలే తప్ప చెడు గురించి చెడు వినకు, చెడు అనకు, చెడు చూడకు అని మహాత్మా గాంధీ చెప్పింది. అంతేకాదు తల్లిదండ్రుల గురించి ఇవాళ తల్లిదండ్రులు ఎంతో గర్వపడే విధంగా మన సాయి ప్రకాష్ చేసిండు. అందుకే కొందరు చూస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కొడుకు అని చెప్పుకునే విధంగా ఉంటారు. మనకు మంచి
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదరు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినలవేమాని. అంటే తల్లి తండ్రి అంటే ప్రేమ, అనురాగము, గౌరవం లేని వాళ్ళు ఎందుకు? చెదలు పుడుతుంది, చస్తుంది, ఎవరైనా పట్టించుకుంటారా? ఆ విధంగా మంచి పేరు ప్రతిష్టలు తల్లిదండ్రులకు, దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి తెచ్చేటువంటి ఆలోచనలతో ఈ రోజు దేశంలో కనుక చూస్తే వివిధ ప్రాంతాల్లో కూడా వివిధ సమస్యలతోని ప్రజలు ఉన్నారు. ఆ సమస్యకు, ప్రజల సమస్యలకు ఏ విధమైనటువంటి మార్గదర్శకాలు మనం వెతకాలి అనేటువంటిది ఇంపార్టెంట్. నిజంగా మిత్రుడు బాబు సాయి ప్రకాష్కి నేను ముందే కొంచెం ఒకప్పుడు ఈ డాక్టర్ వృత్తి మీద చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు కనుక తీసుకుంటే కొంచెం కార్పొరేట్ హాస్పిటల్స్ అయిపోయినాయి. అక్కడికి పోయిన తర్వాత డబ్బులు మనం సినిమాలలో కొన్నిసార్లు చూపిస్తాను, శవాన్ని పెట్టి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి రానియద్దు. అంతకుముందు పల్స్ అంటే ఇట్లా చేయి చూసి ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఇప్పుడు ఆ పల్స్ చూసి చేస్తలేరట, పరుసు చూస్తున్నట్ట, జేబులో పరుసులో డబ్బులున్న పరుసు చూసి ట్రీట్మెంట్ ఇస్తారట. ఆ పరుసు చూసే పరిస్థితికి చర్మగీతం పాడి పలుసు చూసి వ్యక్తి యొక్క స్థితిని, ఆ పేషెంట్ యొక్క కండిషన్ చూసి ఆయన బీదరికాన్ని దృష్టిలో పెట్టి సామాన్య ప్రజలు మనం ఎప్పుడైతే వైద్య సేవలు అందిస్తామో వాళ్ళ మనస్సు లోపల, ఇందాక నువ్వు చెప్పి తండ్రి చెప్పిండు కార్డియాలజిస్ట్ కావాలి, ఆ గుండె లోపల ఉండగలుగుతావు. ఆ గుండె లోపల నీకు గుండె శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా నిరుద్యోగులకు, కడుబీద వారికి ఎవరైనా పర్వాలేదు, పేషెంట్ను దృష్టిలో పెట్టుకొని వెంటనే స్పందించి సేవాభావంతో పని చేయాలి అనేది నా విన్నపం. అందుకు ఆ విధంగా చేస్తామని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మున్ముందు ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ పోతన ఈ ప్రాంతంలో చూస్తే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అక్కడ చూస్తే పోతన, వాల్మీకి, ఇక్కడ చూస్తే పక్కన అక్కడనే ఇంకా చాకలియలమ్మ పోరాటాలు. మొన్న ఈ ప్రాంతంలో కనుక చూసినట్టయితే శ్రీకాంతాచారి అంటే కలము చేత బట్టే కావ్యంబు రచయించే హలము చేత బట్టే గుణముదుంది, కలము హలములందు కనుడు రాపోతన్న విశ్వదాభిరామ వినలవేమాని. హలము చేత బట్టి కావ్యాలు రచించారు. హలము అంటే నాగలు చేత బట్టి పొలముంది అంటే రెండిట్లో గొప్పవాడు. అంటే నేను ఇదే పని చేస్తా, అదే పని చేయాలని కాకుండా. కాబట్టి మనము ప్రతి ఒక్కరు కృషి ఉంటే, శ్రద్ధ ఉంటే తప్పకుండా ఏదైనా సాధించగలుగుతుంది. సాధన చేయంలో అనడానికి కూడా చేస్తుంది. తప్పకుండా మీరు ముందు మంచిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికా పద్ధతితోనే ముందుకెళ్తే తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాలను ఛేదిస్తారు. ఈ ప్రజలకు ఎవరైతే అట్టడుగున ఉన్నారో వాళ్లకు మంచి చేసి మార్గదర్శకులుగా మన ముందు ఈరోజు మహాత్మా గాంధీ ఉన్నాడు. ఆయన ఆశయాలు, సరే ఆయన లేకపోవచ్చు, ఆయన ఆశయాలు ఉన్నాయి. అదేవిధంగా చాలామంది వాళ్ళ యొక్క దేశానికై త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను దృష్టిలో పెట్టుకొని మనం పని చేసినప్పుడు తప్పకుండా ఈ దేశం బాగుపడుతుందని చెప్పి మీరు ఆ విధంగా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, వేదిక మీద ఉన్న వారికి, ఇక్కడికి వచ్చిన వారికి, పత్రికా ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.